ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుతున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యమును మనం గమనించినట్లయితే భక్తుడైన పౌలు గారు యోహాను రాసిన 3వ పత్రికలో గాయునకు అనేటువంటి వ్యక్తికి శుభమని చెప్పి వ్రాస్తున్నారు. ఏమనంటే అతన్ని మెచ్చుకుంటూ చక్కగా ప్రశంసిస్తూ అతని గురించి సాక్ష్యము చెప్పినటువంటి ప్రజలను బట్టి పౌలు భక్తుడు ఎంతో సంతోషపడ్డాడంట. ఎందుకని సంతోషపడ్డారని ఆలోచన చేస్తే ఇక్కడ గాయునకు శుభమని చెప్పి వ్రాస్తూ గాయి అనేటువంటి వ్యక్తిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు పౌలు గారు. ఏమిటి ప్రశంస అని ఆలోచన చేస్తే 2వ వచనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో నీవు సుఖ సౌఖ్యముగా ఉండాలని భక్తుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాడంట. నిజమే కదా, అన్ని విషయాల్లో మనము సుఖ సౌఖ్యముగా ఉండాలని ఆశపడతాం. కానీ చాలా సందర్భాల్లో ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మీయంగా ముందుకు కొనసాగాలని మనం ఆలోచన చెయ్యం. చాలా సందర్భాలలో చాలామంది కూడా ఇహపరమైన ఆశీర్వాదాల కోసం ప్రాకులాడుతున్నారు. ఇహపరమైన ఆశీర్వాదాలు కావాలని ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ పౌలు భక్తుడు నిజముగా 14 పత్రికలు వ్రాస్తూ ఒకప్పుడు ఎంతో దూషించిన వ్యక్తిని దేవుడు మార్చుకున్న తర్వాత బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని ఎంతో దేవునియందు భయభక్తులు కనపరుస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి బిడ్డ ఎంతగా మాట్లాడుచున్నాడో మనం ఆలోచన చేస్తే ఇతని ఆలోచనలన్నీ కూడా దేవుని వైపే ఉన్నాయి. ఇతనుకున్న తలంపులన్నీ కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవుని నామాన్ని గణపరచడం. పౌలు భక్తుడు ఎంతగానో దేవుని గణపరుస్తున్నాడు. ఇక్కడ అందుకనే పౌలు భక్తుడు ఆత్మీయత వైపు నడుస్తున్నారు గనక అతడు గాయనకు శుభమని చెప్పి అతనితో మాట్లాడుతున్న మాట, ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయంలో సుఖ సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్తున్నారండి. ఎంత చక్కటి మాట. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం ఎంతో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఎన్నో సందర్భాలలో కలవలేనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మన స్నేహితులే కానీ, మన సంఘబిడ్డలే కానీ, విశ్వాసులే కానీ, చుట్టుప్రక్కల ఉన్న వారిని, ఎగ్జాంపుల్కి మా సంఘములు ఉన్నటువంటి వారు వివాహం అయ్యి వారు వేరొక చోటకు వెళ్ళినప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం. అంటే ఎప్పుడు వెళ్ళలేము కనుక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వారి గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతో సేవకులుగా మేము ప్రభుని స్తుతిస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కుటుంబం అంతా ఆత్మీయతలో వర్ధిల్లుతున్నారు, ఎంతో చక్కగా వారు ఉన్నారని మాట వినినప్పుడు సేవకులుగా, ఆ స్థానిక సంఘ కాపురులుగా మేము ఎంతగానో, సేవకులు కానీ మేము కానీ కుటుంబంగా ఎంతో సంతోషపడతాం. ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నారని. ఇక్కడ పౌలు భక్తుడు కూడా గాయనకు శుభమని చెప్పి అక్కడ సహోదరులందరూ కూడా వచ్చి, ఇదిగో అయ్యా, గాయని మేము చూసాం, అతని సత్య ప్రవర్తన చాలా బాగుంది, మంచిగా అని చెప్పేసి అతను చాలా మంచిగా నడుచుకుంటున్నాడని చెప్పి పౌలు భక్తుడికి చెప్పారట. వెంటనే పౌలు భక్తుడు గారు గాయనకు శుభమని చెప్పి ఒక లేఖ రాస్తున్నారు. ఆ లేఖలో ఉన్నటువంటి ఆ మాటల్ని నేను మీకు వివరిస్తున్నా. ఏమని రాశారంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఆమేన్. ఇక్కడ ఎంతో అతని గురించి సత్య ప్రవర్తనగా నడుచుకుంటున్నాడని అక్కడికి వెళ్ళినటువంటి సహోదరులు వచ్చి పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు చాలా సంతోషపడ్డారట. ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనల్ని బట్టి మన సేవకులు సంతోషపడుతున్నారా? మనల్ని బట్టి మన యొక్క కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారా? మనల్ని బట్టి మన స్నేహితులు సంతోషపడుతున్నారా? గాయనకు శుభమని చెప్పి రాస్తున్నటువంటి వ్యక్తిని గురించి ఎంతో చక్కగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. మన యొక్క సత్య ప్రవర్తనను ఎలాగ నడుచుకుంటున్నారు
నడుచుకోగలుగుతున్నాం? మన దైనందిక జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో సత్య ప్రవర్తన కలిగి నడుచుకున్నట్లయితే ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమే ఉన్నాం, ప్రభువుని గణపరచవలసిన వారమే ఉన్నామండి. నిజంగా పౌలు భక్తుడే అంత సంతోషపడుతుంటే పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు మనము సత్య ప్రవర్తన కలిగి మంచిగా నడవడికి నడిచినప్పుడు ఎంత సంతోషపడతాడు. ఈ ఉదయకాల సమయం ఆలోచన చేద్దాం. నీవు ఇంకా మోసములు చేస్తూ దేవుని నమ్ముకున్న పాపపు స్థితిలో ఉంటూ దేవుని నమ్ముకున్న వ్యర్థమైన ప్రవర్తనతో యథార్థము లేకుండా అసహ్యమైన పనులు చేస్తుంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా నీవు ఉండవు, సంతోషపెట్టే విధంగా నీవు ఉండవు. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, క్రైస్తవుడు అనబడుతున్నటువంటి నీ సాక్ష్యము సత్య ప్రవర్తన కలిగి ఇతరులకు సంతోషం కలిగించేదిగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ అంటున్న మాట, నీ సాక్ష్యమును బట్టి ఇతరులు సంతోషించే విధంగా, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి ఎంతో దేవునికి మహిమ తెచ్చే విధంగా నీవు ఉండాలి, నీవు బ్రతకాలి, నీ కుటుంబం ముందుకు కొనసాగాలి. నిజమే, ఇక్కడ పౌలు భక్తుడు ఎంతో చక్కగా గాయీనకు శుభమని చెప్పి అతన్ని ప్రశంసిస్తున్నాడు. మరి నిన్ను గురించి కూడా నీ సేవకులు, నీ యొక్క కుటుంబం, నీ స్నేహితులు ప్రశంసించాలి. ఎంతో చక్కగా దైవికమైన జ్ఞానం కలిగి ఆత్మీయతలు వర్ధిల్లుతారండి అనేటువంటి మాటలు మనకి వినిపించాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకుందుముగాక. ఈ చిన్న వాక్యములు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, ఆనాడు పౌలు భక్తుడు గాయీనకు శుభమని చెప్పి అతని గురించి ప్రశంసిస్తూ నీ సత్య ప్రవర్తన బట్టి సహోదరులు వచ్చి చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించానని మాట్లాడుచున్నాడయ్యా. ఈ లోకపరంగా ఉన్నటువంటి అంత ఆత్మీయతలో ఉన్న సేవకులు అంత సంతోషపడినప్పుడు పరమందు నాయన నీవెంతగానో మా గురించి సంతోషపడే దేవుడివై ఉన్నావు ప్రవ్వా. మిమ్మల్ని సంతోషింపచేసేటువంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఈ అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్నా నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తూ ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో సుఖ సౌఖ్యంగా ఉండులాగిన సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మనవులు మీరు ఆలకించి నీ అద్భుతమును జరిగించండి అయ్యా. అందరికీ నీ మంచి ఆరోగ్యములను దీర్ఘాయును కలుగజేస్తూ ఆత్మలో వర్ధిల్లింప చేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.